हाँ तो साथियों, ये वक्फ बोर्ड के बारे में चौथा वीडियो रखा था मैंने, ये पांचवा पार्ट है। तो साथियों देखा ना, ये वक्फ बोर्ड को इतना पावरफुल बनाया किसने? कांग्रेस गवर्नमेंट, नीच गवर्नमेंट ने। तो साथियों ये कांग्रेस हमारे देश से भगाना है इसको, कांग्रेस पार्टी को या राहुल गांधी को। और ये जैसे कि ब्रिटिश लोगों को भगाया हमने, ये कांग्रेस पार्टी को और ये राहुल गांधी को और ये ब्रिटिश के संतान जो हमारे देश में पास्टर के रूप में है, हमारे हिंदू समाज को क्रिश्चियन में कन्वर्ट करके हमारे देश को भी दुश्मन बनाते हैं और सनातन धर्म के दुश्मन भी बनाते हैं। तो साथियों सब हिंदू लोग जागो, सब हिंदू लोग को शेयर कीजिएगा। सब लोग को पता है कि ये वक्फ बोर्ड ऐसा पावरफुल क्यों बना, इतना पावरफुल बना कि वो वक्फ बोर्ड को सभी गांव में ये प्रॉपर्टी मेरा है करके बोलते हो, उसका कहते प्रॉपर्टी हो। तुम्हारे पास डॉक्यूमेंट्स, घर का पेपर सब कुछ रहे तो भी तुम कोर्ट को नहीं जा सकते, कहीं भी नहीं जा सकते। उतना पावर दिया उसको कांग्रेस नीच गवर्नमेंट ने। तो साथियों जागो और ये वीडियो चलो देखेंगे पांचवा पार्ट क्या चलता है। మేము మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్ ఉంటే దీదీ గారిని అడిగి మీరు డౌట్ ని క్లారిఫై చేసుకోవాలి. ఎవరి మీద దయ చేయాలి ఇప్పుడు? ఎవడి మీద దయాల్సిన అవసరం లేదు, కానీ రే హిందువులు మాత్రం రాకుర్రి, తుర్కలంజోడుకులు మరకలంజోడుకులే రండి, మాట్లాడుకుందాం. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే అది కూడా సెక్యులర్ లైనా రావచ్చు. సెక్యులర్ లంజోడుకులు ఫస్ట్ మీరే రావాలరా, రండి మాట్లాడుకుందాం రండి. సరే అన్న, మీన్ వైల్ ఆ తమ్ముడు వచ్చినట్టున్నాడు. శాస్తా, హిందువులు ఎవరు రావద్దండి, హిందువులు ఎవరు రావద్దు. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీకు అబ్జెక్షన్ ఉంటే వచ్చి మాట్లాడచ్చు. ఈ అబ్జెక్షన్ మాకు ఉందండి అని మాట్లాడచ్చు. ధర్మశాస్త్ర చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏం లేదండి, ఒకటి అరే మండపాలలో, పండలల్లో, పందిర్లలో కూడా బూతులు మాట్లాడుతున్నారు ధర్మశాస్త్ర, ఏం చేద్దాం? అదే అన్న, దాని గురించే తెలియట్లేదు. ఇట్లాంటివి చేస్తేనే నిమజ్జనాలు అప్పుడు పీకేది. సరే షిజాని ఎవరు వచ్చారు? 143 అంటే మాట్లాడండి. ఎవరు? షిజా గారు మాట్లాడండి. షిజా గారు మాట్లాడండి. హలో హలో మాట్లాడండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది ఒక అంటే ప్రమాదకరం దేశానికి అంటా ఉన్నారు మీరు. హలో, ఇది మా సబ్జెక్ట్ కాదు. చెల్లెమ్మ చెప్పండి. వక్ఫ్ బోర్డ్ ప్రమాదకరం చెప్తున్నామండి. ఇంత ప్రమాదకరం అయింది ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంది అంటున్నాం సార్? ఎందుకంటే మీరు ప్రమాదకరం అంటే మనం ఒకసారిగా నమ్మలేం కదా. అంటే 2 లక్షల ఎకరాల నుంచి 8 లక్షల ఎకరాలు, 16 లక్షల ఎకరాలు, 32 లక్షల ఎకరాలు వెళ్ళిపోతుందంటే ప్రమాదమే కదండి. అప్పుడు వాళ్ళకి తెలియలా ఎలా వెళ్ళిపోయింది. సిగరెట్లు దాటం ప్రమాదకరమా కాదా అండి? అది ప్రమాదమే సార్, సిగరెట్ తాగడం. మరి లేవు అంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొంతమందితో ఇది పరిష్కరించుకోలేము. నేనేమంటున్నానంటే ఇది ఇంత బలంగా ఉంది అంటే ఏదో బలమైన కారణంగా న్యాయం ఉండొచ్చేమోనని. కాదు కాదు, మీ పేరు చెప్పండి. నా పేరు శివ. వెళ్ళొచ్చండి. లేదు మాట్లాడు, మనమే రమ్మన్నాం కదా, రమ్మన్నాం కదా, మాట్లాడండి. నేను మాట్లాడొచ్చండి? ప్లీజ్ మాట్లాడచ్చు మేడం. నేను ఏం మాట్లాడుతున్నానంటే కొంతమంది మదిలో ఉన్నటువంటి ఈ సెక్యులర్ అనే ముస్లిం కొడుకుల మదిలో ఉన్నటువంటి ఘోరమైన ఆలోచనకి మీ ముందు పెడతాను. మీ దృష్టిలో సెక్యులర్ అంటే అన్ని మతాలు ఒకటే, ఎక్కువ వాళ్ళ గురించి కాకుండా వేరే మతాల వాళ్ళ గురించి పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు సెక్యులర్. మీరెంతకి హిందువా ఏంటి? తీసేసాడు అతను, వద్దండి వేస్ట్.
ఎందుకండి వద్దు. తాగి ఉన్నారా? ఏమైనా డ్రగ్స్ ఏమైనా వేసుకుంటున్నారా? ఎందుకు చేస్తున్నారు పిచ్చి పిచ్చి వాగుడు? చెల్లెమ్మ అది అక్కర్లేదు కానీ సరే బాబు బాబు రండిరా, మరకలు రండి. రాము, సింపుల్ గా ఒక మాట ఒకటోసారి చెప్తున్నాను. వక్ఫ్ బోర్డు మన దేశానికి సంబంధించింది కాదు. ఖురాన్ ఈ దేశంలో పుట్టలేదు, రసూల్ ఈ దేశంలో పుట్టలేదు. మన భారతదేశంలో ఎవరి రసూలమ్మా? ఎవరికి రసూలు వాడు? అదే అంటున్నాను. సో వీటికి సంబంధించిన హిందువులకు దేవి దేవతలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి, ఒక మందిరం కట్టాలంటే మీరు ఏ ప్రూఫ్ తో ఇక్కడ మద్రాసాల మస్జిద్లు కడుతున్నారో నాకు సమాధానం చెప్పాలి. కేవలం కాన్స్టిట్యూషన్ అనే బలంతో మీరు కట్టుకుంటున్నారంటే కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వడం కూడా కాఫీరే అని నేను ప్రూవ్ చేయనా? ఎవరైతే కాన్స్టిపేషన్ ముస్లిమ్స్ అంటే నాకు ఇంగ్లీష్ రాదమ్మా. కాన్స్టిపేషనే కదా. కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క ముస్లిము అందరు ఏమనంటారు, ఇది నా దేశం, నా దేశం నాకు హక్కు ఇస్తుంది, ఐ హావ్ ది రైట్ టు ప్రొఫెస్, ఆర్టికల్ 25 నాకు ఇస్తుంది అని మాట్లాడే కుక్కలకి నువ్వు ముస్లిం అని చెప్పుకుంటే మాత్రం నీ ఇష్టం నేను చెప్పుతో కొడితే నేను తీసుకెళ్లి జహన్నంలో పడేస్తుంది ఇలాంటి వాళ్ళని. నీకు ఖురానే కాన్స్టిట్యూషన్, ఆ ఆయత్ కూడా నేను చూపించగలను. ఎవరైతే ఖురాన్ని పక్కన పెట్టేసి నా దేశమైన కాన్స్టిట్యూషన్, నా ఇష్టం, నేను మద్రాసాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటా, నా ఖురాన్ని నేను ఫాలో అవుతా, నాకు అన్ని కావాలని చెప్పేవాడు కూడా ఖురానే చెప్తుంది నీ కాన్స్టిట్యూషన్ నేనురా అని. ఇది హిపోక్రసీ. ముస్లిమ్స్ పూర్తిగా మీరు ముస్లింగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, ఇస్లామిక్ దేశంలో ఉండాలి, దారుల్ ఇస్లాంలో ఉండాలి, దారుల్ హర్బ్ లో తిరగాడండి. ఎస్, ఈ కుఫర్ దేశంలో అసలు మన ముస్లింలు ఉండకూడదు. నేనైతే నాకు వీసాకి ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్ళకున్నాను, త్వరలో అవ్వాలని కోరుకోండి. సో ముస్లిమ్స్ లారా, ఇది మన పని. మనం వేరే దేశం, మన యొక్క ఇస్లాం దేశంలో ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ చెప్పిన చెల్లె. మా దేశంలో ఉండి నాకు చట్టం నాకు హక్కు ఇస్తుంది, నేను ఉంటాను. చట్టం నీకు ఎటువంటి హక్కులు ఇచ్చినా ఆ చట్టాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క ముస్లిం కాఫీర్ కిందే అవుతాడు. ఇది కూడా నేను ప్రూవ్ చేస్తాను. అంతే, అందులో పాపం లేదు. జాన్ బాబు గారు చెప్పారు. శాస్త్ర ఇక్కడ పాయింట్ కూడా చెప్పేసి సరిపోతుంది. మండపాల్లో వస్తున్నటువంటి వాళ్ళు మంత్రాలు తప్పుగా చదువుతున్నారు, అప్పుడు ఏం చేద్దాం? మూతి పగలగొడదాం పూజ అయిపోగానే. అంతే. క్యా బోల్తా హై. యాక్చువల్ అన్న ఇక్కడ మాట చెప్పాలా, నిజానికి అసలు ఇది ఎంతో భక్తితో శ్రద్ధతో చేయాల్సిన పని. ఇది మనకు మనం ఇచ్చే మర్యాద. ఇక్కడ చిల్లరేషాలు వేయటం అంటే మనల్ని మనం కించపరుచుకోవటం, ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టడమే. అండ్ టిపికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెక్యులర్ దరిద్రులు ఎక్కువ ఉంటారు ఇట్లాంటి పనులు చేసే వాటిల్లో. హిందువులకు శత్రువులు హిందువులే, ఇంకొకళ్ళకి అంత సీన్ లేదు కదండి. హలో, నాదేముందండి, లాస్ట్ లో నా మీద మెడకాయ మీద కత్తి పెడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటాను, సరిపోద్ది. మీరేమైపోతారో ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వ్యూవర్స్ నన్ను క్షమించేస్తారు. అల్లా ఏమన్నాడు, నన్ను రసూల్ తప్ప నువ్వు ఈ ప్రపంచంలో ఎలాంటి పాపాలైనా చెయ్యి, ఎలాంటి అయినా చెయ్యి, నా ప్లేస్ నీ సొంత అమ్మనైనా నువ్వు ఇచ్చావనుకో, సొంత అమ్మ సొంత నాన్నకి ఇచ్చినా సరే అది షిర్కే. సొంత అమ్మ నాన్నలు ఉండవు నా ముందు. ఇది కూడా నేను ప్రూవ్ చేస్తాను ఎవరైనా వస్తానంటే. అమ్మ నాన్న రెస్పెక్ట్ ఏందమ్మా? అల్లా ముందు మన సరెండర్ అయిపోవాలండి. అల్లా ముందు మన సరెండర్ అయిపోవాలి. అల్లాకి ఎలా అయితే మన సరెండర్ అయిపోతామో, ఇతరులకి గౌరవ మర్యాదలు, ప్రేమ అనురాగాలు అల్లా కాకుండా ఏ జీవికి ఏ ప్రాణికైనా మనం ఇచ్చిన దానే షిర్క్ అంటారు, వస్తువుకి ఇచ్చిన కూడా. అందుకేగా సూరా బక్రాలో చెప్తాడు, నీ సొంత అమ్మని కూడా సొంత నాన్నను కూడా నీ ఇంటర్ రిలేటివ్స్ ని కూడా నా ప్లేస్ ఇవ్వకూడదు అంటాడు. అలా ఇస్తే నువ్వు షిర్క్ అయిపోద్ది, నిన్ను హెల్ ఫైర్ లో పడేస్తా అంటాడు. క్లోజింగ్ స్టేట్మెంట్ అమ్మా. సో ఇస్లాంలో
మనుషులు అని అంటే కేవలం అబ్బాయిలు మాత్రమే, పురుషులు మాత్రమే. మిగిలిన ప్రపంచంలో ఏ రిలేషన్షిప్ ఉన్న అందులో ఆడవాళ్ళు అని ఉంటే వాళ్ళు కేవలం వస్తువులు, గూడ్స్, ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అండి. ఆడవాళ్ళు అంటే మనుషులు మీరు ఎప్పుడు అనుకోవద్దు. మమ్మల్ని బీయింగ్స్ అని చెప్పలేదు, మమ్మల్ని థింగ్స్ అని చెప్పారు. ఓకే, సో మేము థింగ్స్. ఇలాంటి థింగ్స్తో ఎలాగైనా వస్తువుల్ని అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, వాడుకుంటారు. ఇది అండి మా ఇస్లాంలో మమ్మల్ని ఇంత నీచంగా రాసుంది. మరి మీ గురించి ఎంత దారుణంగా రాసుందో కనీసం మీరు ఊహించుకోగలుగుతారా? ఇది కేవలం బక్బోర్డు పలానా ల్యాండే కదా ఇలా అనుకుంటున్నారు. 50+ కంట్రీస్ ఇస్లామిక్ దేశాలు ఉన్నా కూడా ఏంటి ముస్లిం దేశంలో ఈ నా కొడుకులు వెళ్ళరు. ఈ ప్రీచింగ్స్ చేసే ఈ చూతియగాళ్ళు కూడా కాఫీర్ దేశం నుండే తింటారు, ఉంటారు. అండ్ వీళ్ళు ఏంటి అసలు సెక్యులర్ గా ఉన్న వాళ్ళని కరుడుగట్టిన ముస్లింగా మార్చి దేశాన్ని ఒక దేశ ద్రోహులుగా మారుస్తున్నారు. ఇదిగోండి ఆధార్ కార్డు తీసుకుని తిరుగుతున్న ఈ చూతి మీ తమ్నైలో కనిపిస్తున్న కువైసీ గాడు ఆధార్ కార్డు తీసుకుని తిరుగుతున్న టెర్రరిస్ట్ అండి. ఇలాంటి వాడిని మీరు ఫాలో అవుతున్నారు. ఒక నిమిషం, లైఫ్ ఆఫ్ రాము గారు వచ్చారు, కాకపోతే డివైస్ నాట్ కనెక్టెడ్ అంటుందండి. మైక్ కి పర్మిషన్ ఇవ్వండి కనీసం. రాము గారు కనీసం మైక్ కి పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని లోపలికి తీసుకోగలదు, లేకపోతే సిస్టమ్ ఎలో చేయదు. మీ బ్రౌజర్ లో మైక్ కి పర్మిషన్ ఇవ్వండి. మా వాయిస్ మీకు వస్తుంది కానీ మీ వాయిస్ మాకు రాదు. రాము గారు మైక్రోఫోన్ కి పర్మిషన్ ఇవ్వండి మీ ఫోన్ లో. ల్యాప్టాప్ అయితే బ్రౌజర్ లో జస్ట్ వెళ్ళిపోయారు. బ్రౌజర్ లో పర్లేదు అండి, బ్రౌజర్ లో అక్కర్లేదండి, పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ జనాలు మళ్ళీ క్యూఆర్ కోడ్ అడుగుతున్నారు. క్యూఆర్ కోడ్ కూడా అవసరం లేదండి. ఇక్కడ నేను లింక్ ఇచ్చాను. మీ ఫోన్ నుంచి జస్ట్ మీరు ఈ లింక్ ని మీరు జనాలకు ఫార్వర్డ్ చేయొచ్చు. క్యూఆర్ కోడే కావాలంటే కనుక ఇక్కడ చూపిస్తున్నాను, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రూప్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా అది లింక్ ఇచ్చా, ఆ లింక్ ఒకటి ఫార్వర్డ్ చేస్తే చాలు. ఫోన్ లోంచి మాత్రమే వర్క్ అవుతుందండి ఆ లింక్, పీసీ నుంచి వర్క్ అవ్వదు. మాట్లాడండి. అయిపోయిందండి. ఇస్లాంలో నేను మోమిన్ అని చెప్పుకోవాలంటే ఇవి ఫాలో అవ్వాలి. అండ్ ఈ వక్ఫ్ అనేది ఇస్లాంకి సంబంధించిన గజ్వాయ్ హింద్ లోనే ఒక పార్ట్. గజ్వాయ్ హింద్ ఇది ఏదో ఒకసారి కూడా అవ్వలేదు కదా, అందరు పీస్ఫుల్ గానే ఉన్నాం కదా, ఏం ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు. చరిత్ర వెనకాల మీరు చదువుకోలేదు కాబట్టి అట్లా అనుకుంటున్నారు. అట్లా ఏం కాదు. మన భారతదేశము ఏదో 2 ఏళ్ల క్రితమే మాత్రమే ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటున్నారు. చాలా పెద్ద తప్పు. మరి ఛత్రపతి శివాజీ గారు వీళ్ళందరూ పిచ్చోళ్ళ అండి? వీళ్ళందరూ ఎవరితో ఫైట్ చేశారు? ఎవరితో ఫైట్ చేశారు వీళ్ళందరూ? సో మనకి మోర్ దాన్ 800 ఇయర్స్ నుంచి మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాము. ఏదో 200 సంవత్సరాల బానిసత్వం నుంచి కాదు. ఆ 800 ఇయర్స్లో ఈ ఇస్లాం నుంచే ఇంకా మీరు హిందువులుగా బ్రతుకుతున్నారు అని అంటే మీ పూర్వీకుల యొక్క రక్తం, ధనం ఇవి వాళ్ళు ధార పోస్తేనే మీరు ఈరోజు హిందువులుగా ఉన్నారు ఎంతో గౌరవంగా. కనుక ఈ గౌరవాన్ని మీరు కాపాడాలి. మాధవ గారు వచ్చారు. ఎవరండి? నమస్కారం, జై శ్రీరామ్ అండి. నేను మాధవ్ మాట్లాడుతున్నాను. నా ఆడియో వస్తుందండి? వస్తుంది, కానీ దీని గురించి అబ్జెక్షన్ చెప్పే వాళ్ళని రమ్మని చెప్పారండి. క్షమించండి, అబ్జెక్షన్ అని కాదు. యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ మన వాళ్ళకి అవగతం అయ్యేలాగా ఉంటుంది, అది ఎక్స్ ముస్లిం దీదీ గారు చెప్తే బాగుంటుంది అన్నట్టుగా నేను ఒక క్వశ్చన్ అడగడానికి రిక్వెస్ట్ చేశాను. సరే అడగండి. సరే మేడం, ఇప్పుడు చాలా మంది హిందువుల్లో మమ్మల్ని ముస్లింలు ఎందుకు చంపుతారు, మమ్మల్ని ఎందుకు చేస్తారు, వాళ్ళు మెజారిటీ అయినా కూడా అని ఒక చిన్న మిస్కాన్సెప్షన్ లో ఉన్నారు. నేను దానికి ఏమంటున్నా అంటే, మతం విషయంకి వచ్చే వరకు ఒక ముస్లిమే. హీ విల్ ఫాలో సూరా అల్ తౌబా వర్స్ 5. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరే చెప్పేశారు కదా. చాలా నేను అంటే మీరు చెప్పండి. జనరల్ గా అంటే చాలా మంది మిస్కాన్సెప్షన్ లో ఉన్నారు. కొంతమంది సెక్యులర్ హిందూస్ మమ్మల్ని ఎందుకు చంపుతారు, వాళ్ళు ఎక్కువ మంది అయినా కూడా మమ్మల్ని ఎందుకు చంపుతారు, వీళ్ళందరూ కొంతమంది హిందువులు భయపెట్టిస్తున్నారు అన్నట్టుగా
ఒక మిస్కాన్సెప్షన్. బంగ్లాదేశ్ లో అయ్యేది కూడా అదే, వాళ్ళు ఏదో చేసి ఉంటారు, అక్కడ అలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు చంపుతారు అని చిన్న మిస్కాన్సెప్షన్ లో చాలా మంది ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జై బంగబంధు. బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ అసలు ఒకటేనా అండి? భారతదేశం పక్కన పెట్టేస్తే ఏంటి పాకిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ముక్కలు కనిపించడం లేదా? బంగ్లాదేశ్ మొన్న ఇప్పుడు కనిపిస్తుంది మాత్రమే. నేను వ్యూవర్స్ తో మాట్లాడుతున్నాను. బంగ్లాదేశ్ ఎదురుగుండా కనిపిస్తుంది కదా, మరి దీని గురించి ఏం చెప్తారు వ్యూవర్స్ లారా? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇంతకు ముందు అఖండ భారతదేశంలో ఇప్పుడు మనం ఇంతే ముక్క ఉన్నాం. మన దాదాపు ఒక 50 to 60% మన ల్యాండ్ లేవు. ఇదిగోండి ఇస్లాం వల్లే. ఆ విషయం మీకు తెలుసా అసలు కనీసం? ఇట్లా కొంచెం లాస్ట్కి మనం ఏ దేశం వెళ్ళాము. ఒక్కొక్కటి క్రిస్టియన్ దేశం పెట్టేసుకున్నాడు, ఒక్కొక్కటి ఇస్లాం దేశంగా పెట్టేసుకున్నాడు. మనకంటే ఒకటి లేవు. అలీ అంట, అలీ ఆయా. అల్హమ్దులిల్లా బోలో భాయ్. సింపుల్ గా ఏంటంటే అల్లా తాలా రసూల్ని ఫాలో అవ్వాలి. వీళ్ళని ఫాలో అవ్వకుండా ఇంకెవరైనా ఫాలో అవుతే వాళ్ళని చంపాలి, ఇంతే. ఎందుకు మించి ఎందుకు देखेंगे इन्हें अली है या अल्लाह है? अली అలీ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి అలీ గారు. హలో వినిపిస్తుందండి? వినిపిస్తాం సార్. వినిపిస్తుంది. అలీవాను మళ్ళా అబద్ధం చెప్పొచ్చినవా? ఓకే, మీరు ఐ మీన్ ఇక్కడ బెటర్ యూ ప్లీజ్ బీ ఇన్ బ్యాక్ స్టేజ్. హలో రవిశంకర్ గురు గారు మీరు మాట్లాడాలండి. కాదు మాట్లాడండి, ఆయన వచ్చినాయన్ని తీసుకున్నాం కదా. అలీ కాదండి ఆయన. లేదు అలీ అండి ఆయన. మాట్లాడండి. ఆర్ యు అలీ? ఎస్ నేను అలీనే అండి. ఈరోజు అల్హమ్దులిల్లా బోలో. ట్రైంగ్ టు అండర్స్టాండ్. అల్హమ్దులిల్లా బోలో. యా అల్హమ్దులిల్లా. మీరు ఏంటి అల్లాహ్ తాలా ఈయన ముస్లిం ఆయన మాట్లాడి తేడా వస్తే అప్పుడు తీసేసి మాట్లాడండి. టైం వేస్ట్ మళ్ళీ అందరికి. మాట్లాడండి. కాదండి, మీరు యాక్చువల్లీ ఒక టాపిక్ అని చాలా టాపిక్స్ అటు ఇటు వెళ్తున్నారు కదా. సో నాకు ఒకటే ఇది ఏంటంటే, ఇప్పుడు మీ మీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ముస్లిమ్స్ అందరూ ఉండకూడదనా, లేకపోతే ఉండాలి వాళ్ళు ఫాలో అవ్వాలనా, లేకపోతే వద్దు మాకు ముస్లిమ్సే వద్దు ఓన్లీ హిందూసే ఉండాలి ఇండియాలోనా? ఒక క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇలాంటి ఖురాన్ని ఫాలో అయ్యే ముస్లిమ్స్ వద్దానండి. ఎందుకంటే దాంట్లో ఏమేమి ఉందో ఇప్పటి వరకు చూసాం కదండి. ఇట్లా ఫాలో అవుతారు, నాయన వాయు వరుసలు లేకుండా బతుకుతారు, చంపేస్తారు, ఇట్లాంటివి ఉన్నాయంటే అస్సలు వద్దు, ఒక్కడు కూడా వద్దు. ఓకే, అది కరెక్టే. సో మీరు చూస్తున్న ఏ రిలీజియన్ అయినా కూడా, మీరు రిలీజియన్ని మీరు ఎప్పుడైతే తలకెక్కించుకుంటారో, ఏదైనా కూడా హిందూయిజం కానీ ఏదైనా కానీ, ఏ రిలీజియన్ అయినా కూడా మతం ఇదే కదా అవుతుంది. there is no Hinduism first of all. Okay, there is only dharma. ప్లీజ్ నేను మాట్లాడొచ్చండి? చెల్లెమ్మా మీరు మాట్లాడండి. అలీ గారు చెప్పండి. మీరు నన్ను అడుగుతున్నారు కదండి, ఆ ప్రశ్న ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? నా ప్రశ్న ఏంటంటే, కొంచెం వాయిస్ పెంచండి. ఇప్పుడు ఏంటంటే, మీరు ఇక్కడ ఎవరు ఉండొద్దనా? మీ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ ఉండొద్దు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆప్షన్. ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారా అండి? అలీ గారు ముస్లిమ్స్ అనే పదం మీరు వాడితే ఖురాన్ పరంగా నేను డెఫినేషన్ తీసుకుంటాను. ఆయన ఉన్నారా అండి? వెళ్ళిపోయారండి? ఉన్నారు. అలీ గారు మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మీరు మ్యూట్ లో లేరు, ఓపెన్ చేసే ఉంది. మాట్లాడండి అలీ భాయ్. ఖురాన్ పరంగా ఫాలో అవ్వకపోతే వాళ్ళు ముస్లింగా మనం తీసుకోలేమండి. ఓకేనండి? ఖురాన్ పరంగా ఉంటేనే వాళ్ళు ముస్లింగా నేను తీసుకుంటాను. యాక్చువల్గా మనం ఖురాన్ భాషలో నేను మాట్లాడుతున్నాను. ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ యొక్క ఆయత్లు, లైఫ్లు ఇవన్నీ ఫాలో అవ్వాలి, అప్పుడే వాడు ముస్లిం అవుతాడు. ఇలా తను ముస్లిం అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నంత మాత్రాన అల్లా తాలా అతన్ని జహన్నమే పంపిస్తాడు.
తోబా అది ఎట్లయితుందమ్మా? కాదు కదా. సో ఖురాన్ గొప్పదా, కాన్స్టిట్యూషన్ గొప్పదా అని ప్రశ్నకు వస్తుంది. మీరు ఇలాంటి జీవన విధానమే నేను కొనసాగిస్తానంటే మీరు ఖురాను ఫాలో అయినట్టు కాదు, ఇస్లాము మోమిను కాదు. ఇంతే, సింపుల్ లాంగ్వేజ్. అలీ గారు మీరు ఉన్నారా లేరా చెప్పండి ఒకసారి. ఉంటే మాట్లాడండి, లేకపోతే వెళ్ళిపోండి. అలీ గారు ఏం రావట్లేదు వాయిస్. టైం వేస్ట్. సరే, టైం వేస్ట్. రవిశంకర్ గురు గారు మీరు మాట్లాడాలండి. అయినా తెలుగు వాళ్ళు ఎంత దాన్ని ఏమంటారు, కూల్ గా ఉన్నారు. మామూలుగా నన్ను కూల్గా ఉంటారమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, నా మాట వాళ్ళు వినిపిస్తుందా అండి? చాలా హలో. మర్యాదగా ఉంటారు. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మాట్లాడండి. సో నేను ఇప్పుడు మన దీది గారికి నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ఫెయిత్ కూడా వరల్డ్ లో ఏ ఫెయిత్ కూడా ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఉండదండి. అది ఎప్పుడో ఉంటుంది. ఏ ఫెయిత్ అన్నది కల్చర్ లాగా మారుతుంది. ఇప్పుడు మీరు ఇండియాలో చూస్తున్న ముస్లిమ్స్ ఎవ్వరు కూడా 100% మక్కీగా ఎవరు ఇది ఫాలో అవ్వరు. అదేదో మూవీలో సినిమా అదే ఒకటి చెప్తాను చూడండి. ఏదో మూవీలో డైలాగ్ చెప్పినట్టు, ఒకే సొసైటీలో ఒకటే రౌడీ ఉండాలి, వాడు పోలీస్ అయి ఉండాలి అంటాడు వాడు. అట్లా ఇక్కడ ఎవడైతే నివసిస్తున్నాడో వాడు కల్చరల్ పరంగా వాడు ఏది చేసుకున్నా కూడా లా గానీ పోలీస్ గానీ సిస్టమ్ ఒకటే కదా. వాడు ఇప్పుడు వాడు మనిషిని ఎవరో చంపితే బ్లడ్ మనీ కావాలి అనేసి అక్కడ రాసుంది. కానీ బ్లడ్ మనీ తీసుకుంటున్నారా ఇండియాలో? లేదు కదా. పోలీసు వెళ్తున్నారు కదా. అవునండి, మీరు ముస్లిమ్స్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఏ ఇస్లాం అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చి మీరు పర్ఫెక్ట్ ఇస్లాం మీరు ఫాలో అవ్వట్లేదు, మీరు ఫాలో అవ్వండి అంటే అప్పుడు ఏంటి? మళ్ళీ మీరే చెప్తారు. మీరే ఏం చెప్తారు? ఇస్లాం పర్ఫెక్ట్ కాదండి, అలా ఉంది కాబట్టి మీరు చాలా డేంజరస్ సొసైటీకి అంటారు. లేదండి మేము మా సొసైటీలో మేము ఒక కల్చర్ గా ఇస్లాం ఒక కల్చర్ గా ఫాలో అవుతున్నాము అని అంటే లేదు మీరు ముస్లిం కాదు అంటారు. అంటే ఏ గారు మీరు ప్లీజ్ వినండి. అలీ గారు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. అలీ గారు మీరు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ఎట్లా ఉన్నారో బాగానే ఉన్నారు కదా, ఎట్లాగో ఒరిజినల్ ఇస్లాం ఫాలో అవ్వట్లేదు కదా, వీళ్ళు పేరుకి ముస్లిం బ్రతుకుతున్నారు కదా, బాగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇప్పుడు ఒరిజినల్ ఇస్లాం టీచ్ చేసి వీళ్ళని ఇలా చేస్తున్నారు మీరు అంటున్నారు. ఇదే కదా మీ ప్రశ్న? దీన్నే అంటారు బేబీ ఇస్లాం అని చెప్పి. ఎప్పుడైతే ఇదే ఇస్లాం యొక్క పాపులేషన్ 30% అవుతుంది అనుకోండి, అప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాను ఒక పాకిస్తాన్ లాగా మారిద్ది. దీన్ని మోడరేట్ ఇస్లాం అని అంటారండి. మీరు ఇప్పుడు చూస్తుంది మోడరేట్ ఇస్లాము. ఉందండి, మోడరేట్ ఇస్లాం కూడా నాకు ఇష్యూ ఉంది. మోడరేట్ ఇస్లామ్స్ లో మీరు ఒకసారి వెళ్ళి రసూలల్లా 54 ఏళ్ల ఒక అమ్మాయిని, పసిపిల్లని 6 ఏళ్ల అమ్మాయితో నికా చేసుకుని సెక్స్ చేశాడు. దీని గురించి మీరు ఏమంటారు అని ఒకసారి వెళ్ళి అడగండి. ఒకసారి మౌలానా ముఫ్తీ అక్కడ ఒక మైక్ ఉంటుంది కదా, వెళ్ళి ఒకసారి అడగండి, మీకే తెలుస్తుంది. సొసైటీలో మీ ఆన్సర్ మీ క్వశ్చన్ కి జవాబు చెప్తున్నా. సొసైటీలో లెస్ దాన్ 1% ముఫ్తీలు మౌల్వీలు ఉంటారు. హిందూయిజంలో లెస్ దాన్ 1% ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మెజారిటీ 99% మీలాగా నాలాగా నార్మల్ పీపుల్ హూ ఆర్ హ్యూమన్ అసోసియేటెడ్ అంతే కదా. మీరు కల్చరల్లీ అసోసియేటెడ్ విత్ రిలీజన్. కెమెరా ఆన్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసి ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. ఏమని? మా రసూల తాలా గారు 54 ఏళ్ల వయసులో 6 ఏళ్ల అమ్మి ఆయిషా గారితో సెక్స్ చేశారు అల్హమ్దులిల్లా అని రాయండి చాలు. అవునండి, ఇప్పుడు లేదు ఒకటి, మీరు ఎవరైతే పొలిటికల్ అంబిషన్స్ తో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవరైతే జనాల్ని మోటివేట్ చేస్తున్నారో వాళ్ళు లెస్ దాన్ 1% గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సినది ఎవరి గురించి అంటే 99% ముస్లిమ్స్ ఎవరైతే ఇక్కడ ఈ కల్చరల్లీ అసోసియేటెడ్ అయి బతుకుతున్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు హిందూసే. జిజియా ట్యాక్స్ ఏదో కట్టి మారుంటారు. ఐ అగ్రీ విత్ ఎవ్రీవన్. బట్ ఏంటంటే వాళ్ళలో ఉన్న వేర్పాటువాదాన్ని మీరు క్వశ్చన్ చేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారంటే మీరు చాలా 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 ఇప్పుడు ఒక ఇండియన్ ముస్లిమ్స్ అని ఒక ట్యాగ్ ఇచ్చేసి మీరు వాళ్ళని కలుపుకొని పోతే ఇష్యూ ఉండదు. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక వేర్పాటువాదాన్ని పెడుతున్నారు. మీరు చెప్పండి. మీరు మాట్లాడారుగా, నేను క్లారిటీ ఇస్తాను. భారతదేశంలో మీరు ఏమని చెప్పారు? అందరు కరుడుగట్టిన ముస్లింలు కాదు, పిన్ టు పిన్ మక్కి ఎవరు ఫాలో కారు అని చెప్పి.
మరి ఎవరు మసీది ఏ మసీద్ రిలీజియన్ ఫాలో అవ్వరండి, ఎవరు ఏ రిలీజియన్ ఫాలో అవ్వరు. నేను నేను చెప్తున్నా నేను. వినండి దీది నేను ఒక్క complete సెకండ్ process- దీది ఒక్క సెకండ్. సో ఇప్పుడు ఈ 1% మౌలానాలు ముఫ్తీలు ఉన్నారు కదా, మిగతా 98% వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్నారా, ఫర్ ఉన్నారా అండి? అది నేను అడగబోతున్నా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఎవరైతే వీళ్ళు ఈ 98%, 1%, 2% ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్ పీపుల్, మేమందరము ఇస్లాంని మేము రిప్రజెంట్ చేస్తున్నామని సెల్ఫ్ డిక్లేర్ చేసేసి వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి లేదు నా కల్చర్కి నేను దూరం అయిపోతున్నానేమో, నాకు ఒక స్వాంతన కలగాలేమో అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడో ఏదో యూట్యూబో ఏదో బయాన్లో వింటున్నారు తప్పిస్తే, ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ ముస్లిమ్సే, ఇండియన్ ముస్లిమ్స్ అంతే వాళ్ళు. మీరు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే, ఒక డైవర్సిటీ ఉన్న ఫ్యాబ్రిక్ మీరు ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారండి ఇక్కడ కూర్చొని? ఈ ఎంటైర్ లైవ్ లో వెళ్ళిపోండి అని ఎవరినన్నారు, ఎక్కడ అన్నారు? ఇందాక జస్ట్ నేను జాయిన్ అయ్యే ముందు మీరు ఒకవేళ ముస్లిమ్స్ మీరు ఇక్కడ కాదు అని అనుకుంటే మీరు వెళ్ళిపోండి అన్నది నేను క్లియర్ గా విన్నాను. ఖురాన్ లాంగ్వేజ్ అది, ఖురాన్ అదే అంటుంది. అలీ గారు ఒక సెకండ్. ఇప్పుడు యాక్చువల్ గా మొన్న నేను ఒక వీడియో పెట్టానండి. ఆయన ఏంటంటే కంట్రీస్ అనేది, బౌండరీస్ అనేవి ఖురాన్ లో ఎక్కడ అల్లా చెప్పలేదు, ఇది మానవ కల్పితాలన్నమాట. సో ఇక్కడ మాకు వీ డోంట్ రికగ్నైజ్ ఎనీ బౌండరీస్ అన్నాడు. దాని గురించి పెట్టాను. ఆ తర్వాత పాకిస్తాన్ లో పిల్లలండి బొమ్మల కత్తులతో ఆడుకుంటా కాఫీరోంగా గర్దన్ ఉడాదేంగి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే జన్నత్ కోసమని. నేను వీడియో పెట్టానండి. పిల్లల్లోనే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది. మనం ఏంటంటే దొంగ పోలీసు ఆడుకుంటాం, అందుట్లో దొంగని పట్టుకుంటాడు పోలీసు, చంపడు. కానీ ఇక్కడ ఏంటంటే తలకాయలు తీసేస్తామని ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు ఎదురైతే ఏం చేస్తారు విషయం వచ్చినప్పుడు అంటే ఒక ఆయన పెట్టాడు అనమాట. ఒక ఆయన పెట్టాడు, మీరు వాళ్ళని అయ్యా ఎగ్జాక్ట్లీ అండి, మీరు వాళ్ళని వీళ్ళని కలపడం. అరే ఉండండి సార్, మీరు వాళ్ళని వీళ్ళని కలపడానికి చేయట్లేదు. అక్కడ పెట్టిన దాన్ని ఇక్కడ వాళ్ళకి ఎట్లా అంటారంటే, నిన్నగాక మొన్న పందిరి మీద రాళ్ళు వేసారు. నన్ను కొంచెం మాట్లాడిస్తారండి ప్లీజ్, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నాకు అలీ గారు అడిగిన ప్రశ్నకి నేను క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చేస్తా. మోడరేట్ ముస్లిమ్స్ ఆర్ ఇర్రెలవెంట్. ఈ మోడరేట్ ముస్లిమ్స్, రాడికల్ ముస్లిమ్స్ అంటే ఒరిజినల్ ముస్లిమ్స్ పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారా, ఎటువంటి అసోసియేషన్, ఎటువంటి ఆర్గనైజేషన్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ వచ్చి అడుగుతున్నారు కదా, మీరేం ప్రతి కంట్రీలో ఉంటుంది, ప్రతి కంట్రీలో ఉంటుంది. మరి వాళ్ళకి గుర్తు లేదండి మరి రాడికల్ ముస్లిమ్స్ ఇట్లా చేయకూడదని? ఎవరు ప్రతి కంట్రీలో లేదండి. ఇస్లామిక్ లా ఉన్న కంట్రీస్ లో లా వేరు, మన కంట్రీలో ఉన్న లా వేరు కదా కంప్లీట్ గా. అదే అంటున్నాను, ఇస్లాం లా ఎవరు ఇచ్చారండి? అది స్టార్టింగ్ నుంచి ఉంది. ముస్లిమ్స్ ఏమైనా క్రియేట్ చేశారా ఏంటి? కాదు కదా. ఎవరు? ఇదే లా ముస్లిమ్స్ ఏమైనా క్రియేట్ చేశారా అండి? ముస్లిమ్స్ క్రియేట్ చేయలేదండి. అందరికీ ఎప్పుడైతే దీన్నే అంటారు ఫాలో అవుతున్నాం కదా, అందరూ ఫాలో అవుతున్నారు కదా. మీరు అందుకే అంటున్నా, యు గైస్ ఆర్ ఇర్రెలెవెంట్. మీరు మంచోళ్ళు అయితే నాకేంటండి? ఇర్రెలెవెంట్ టు హూమ్ అంటున్నాను నేను. నో ఇర్రెలెవెంట్ టు హూమ్? యు ఇర్రెలెవెంట్ టు యువర్ ఎల్డర్స్, యువర్ ముఫ్తీస్, యువర్ మౌల్వీస్. మీరు ముందు వాళ్ళని అడగండి. మిస్టర్ ఇర్రెలెవెంట్ గారు, మిస్టర్ ఇర్రెలెవెంట్ ముస్లిం గారు, మీరు వెళ్ళి వాళ్ళని అడగాలి. మీరు వచ్చి మమ్మల్ని నోరు మూసుకోమని చెప్తే రేప్ చేస్తే రేప్ చేయించుకో అన్నట్టుంది. లా ఉంది, వెళ్ళి అక్కడ చెప్పుకో అన్నట్టుంది. మీ వాళ్ళే మిమ్మల్ని దేకరు, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరు కాదండి. 1% రిప్రజెంటేషన్ ఆఫ్ సొసైటీలో మమ్మల్ని దేకపోవడం అదేంటి? అది మాకు దేకాల్సింది గవర్నమెంట్, మాకు దేకాల్సింది లా. అంటున్నారు కదా. ఇప్పుడు జమాతే ఇస్లామీ ఉంది కదా బంగ్లాదేశ్ లో, ఈ మొహమ్మద్ యూనిస్ గానికి సపోర్ట్ చేసింది. అది ఉన్నది 1%, ఓన్లీ 1%. కానీ దేశాన్ని తిరగబడేసింది అది. ఇండియన్ ముస్లిమ్స్ ని మీరు బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఒక యాంగిల్ లో చూడొద్దండి. మీరు చూస్తున్న లెన్స్ వేరు, మీరు ఈయనకి కనీసం సంస్కారం కూడా లేనట్టు ఒక మనిషి మాట్లాడుతున్నాడు. ఇందుకే మేము మొత్తం తెచ్చేది కాదు. అలీ గారు వన్స్ అపాన్ ఏ టైం బంగ్లాదేశ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. ఆ స్టేట్ నుంచి ఇప్పుడున్న స్టేట్ కన్వర్ట్ అవ్వడానికి ఎంతకాలం పట్టిందండి? సో ఇప్పుడు ఇండియా ఇలా ఉంది, రేపు బంగ్లాదేశ్ లా అయ్యే అవకాశం ఉంది కదా. బంగ్లాదేశ్ ఆల్రెడీ అయ్యింది. సో ఇప్పుడు ఇండియా కూడా
బంగ్లాదేశ్ లో అయ్యే అవకాశం ఉంది కదా. ఆ అవకాశం ఎలా ఉంది, అవకాశం లేకుండా చేయాలంటే ఎలా ఉండాలన్నది అదే అడుగుతున్నా, అదే మాట్లాడుతున్నా ఇప్పుడు. అయ్యా లేదండి, మేము దాని గురించే మాట్లాడుతున్నాము. ఫర్ సపోజ్ ఇప్పుడు వక్ఫ్ మీద కదా పెట్టింది, మీరు ఏమంటారు? వక్ఫ్ అమెండ్మెంట్ ని ఒప్పుకుంటారా, తిరస్కరిస్తారా? ఆ బిల్ ని చూసారా అందుట్లో మీరు? ఇప్పుడు ఒక నిమిషం అండి, ఆ బిల్ నేను చూసానండి. మీరు మనం అందరం ఒకటే అండర్స్టాండ్ చేసుకోవాల్సినది ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్ సెల్ఫ్ కరెక్షన్ మెకానిజం. ఓకే, ఎప్పుడైతే సొసైటీలోన వన్ పార్ట్ డామినెంట్ గా అయిపోతుందో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇంకొక ఆపోజిట్ గా ఒక సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. ఈ యొక్క లా అన్నది ఏంటంటే ఇది ఏదైతే వచ్చిందో ఇది ఒకలాంటి సెల్ఫ్ కరెక్షన్ మెకానిజం. ఇది వక్ బోర్డ్ ని తుడిచిపెట్టదు, అట్లని చెప్పేసి వక్ బోర్డు ఉన్న మొనోపొలీని పెంచదు. ఇది ఒక న్యూట్రలైజేషన్ అటెంప్ట్. ఇది అర్థమైందా? ఎనీ అటెంప్ట్స్ లైక్ దిస్ ఈజ్ ఎ న్యూట్రలైజేషన్ అటెంప్ట్. మీరు చూడండి, ఇప్పుడు అందరిని చెప్పారా వక్ బోర్డు ఇప్పుడు మేము ఇది అమెండ్మెంట్ చేస్తున్నాము మీరు చెప్పండి అన్నప్పుడు ముందు ఆ పాయింట్ చెప్పండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్పి మిగతావన్నీ రాడికల్ ముస్లిమ్స్ ని మోడరేట్ ముస్లిం గా మార్చండి ఫస్ట్. ఇలాంటి ఇర్రెలవెంట్ మోడరేట్ ముస్లిమ్స్ మా గొంతులు ముయ్యడం కంటే రాడికల్ ముస్లిమ్స్ ఒరిజినల్ ముస్లిమ్స్ పైన వెళ్ళి అడగండి. ఎవరైతే కన్హయ్యలాల్ గారి యొక్క గొంతులు కోసారో, ఎవరైతే నుపుర్ శర్మ నిజం ఖురాన్ లో ఉండే ఆయత్లు ముందు తీసి పెట్టిన ఈవెన్ ఆవిడ కూడా Z+ సెక్యూరిటీలో ఉందో, ఇప్పుడు కూడా ఇండియా రిప్రజెంటేషన్ కంప్లీట్ చేయనివ్వండి. మీరందరూ రిప్రజెంటేషన్ అంటున్నారు. ఇదే వ్యక్తులు రాడికల్స్ 15 నిమిషాలు ఇవ్వండి, పోలీసులు పక్కన వెళ్ళిపోవాలి, కాన్స్టిట్యూషన్ తో మాకు సంబంధం లేదు అని గొంతు చించుకుని అరిచే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిపైన మీలాంటి వాళ్ళు డైరెక్ట్ గా కనీసం మాట్లాడకపోయినా ఒక వీడియో పెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? మీరైనా మాట్లాడారండి? ఎప్పుడైనా 15 నిమిషాలు తీసేయండి మాట్లాడిన వ్యక్తి పైన ఒక వీడియో ఏమైనా కమెంట్స్ అయినా పెట్టారని షో చేస్తారండి? ఒకసారి మా ప్రజలకి, ఇక్కడ మాకు వ్యూవర్స్ ఉన్నారు, ఇక్కడ చూస్తారు, మీ వంతు మీరు ఏమేమి చేస్తారో మాకు చూడాలని ఉంది. కన్హయ్యలాల్ గొంతు కోసిన తర్వాత మీ యొక్క ట్వీట్ నాకు ఇక్కడ పెట్టాలండి. నుపుర్ శర్మ పైన చేసిన దానిపైన మీరు ఇక్కడ ట్వీట్ పెట్టాలండి. ఏంటి ఇక్కడ పెట్టాలండి మీరు ప్రతిదీ రిఫరెన్స్. మీరు మీ వంతుగా మీరు మోడరేట్ ముస్లిమ్స్ గా ఏమేమి చేశారో దానికి సంబంధించిన ట్వీట్ ఇక్కడ పెట్టండి, నేను చూస్తాను. మోడరేట్ ముస్లిమ్స్ ఇర్రెలవెంట్ అంటే ఏంటో మన ప్రజలకు తెలియాలి. ఆన్సర్ చేస్తే మీరు వింటారా? మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను నేను. క్వశ్చన్ కాదు, చూపించాలి. నేను చూపిస్తాను, అంటే నేను చెప్తాను. చూపించాలి. మీరు మాట్లాడుతున్న ఏదైనా కూడా ఒక అజెండా ఓరియంటెడ్ అందులోన డెప్త్ ఏంటి, ఇన్ డెప్త్ ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు అది ఒరిజినల్ మీరున్న ఇండియన్ ఇస్లాం కానీ ఇండియన్ ముస్లిం అది రిప్రజెంట్ చేస్తుందా? లేకపోతే మీరు వీధి చివరం పోతే మీకు మదీనా చికెన్ సెంటర్ దగ్గర మీరు చికెన్ కొనుక్కుంటారు, లేకుంటే యూనో ఏ మొహమ్మద్ రిపేర్ సెంటర్ దగ్గర ఇవే కదా మీ ఒరిజినల్ ఇస్లాం. ముస్లిం బయట ముస్లిం ఏంటండి? అలీ గారు, మేము అవన్నీ కాదనట్లేదండి. మీరు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ ని యూసీసీని సమర్థిస్తారా, అపోజ్ చేస్తారా? చెప్పండి. నేను అప్పుడు ఏదైతే అమెండ్మెంట్ ఆయన ఆన్సర్ చేయనివ్వండి. ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ ని యూసీసీని మీరు సమర్థిస్తారా, అపోజ్ చేస్తారా? సమర్థించడం అయితే ఎందుకు చేస్తారు, అపోజ్ అయితే ఎందుకు చేస్తారు? చెప్పండి చాలు, మాకు ఇంకేం వద్దు. నేను